హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పనికి రావు కదా అని బయటపడేసే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి. అందులో కంటెంట్ ఉంది, మీకు యూస్ఫుల్గా ఉన్నాయి వీడియోస్ అన్నీ అంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ పైన ట్యాన్ ఎక్కువగా మురికి పేరుకుపోయి స్కిన్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి అయితే పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయండి. మనము ఫేస్ పట్ల అంత కేర్ అయితే తీసుకోము. బ్యూటీ పార్లర్కి వెళ్ళి సో ఫేషియల్స్ ఇవి చేసుకునే అంత టైం ఉండదు, అంత మనీ కూడా మన దగ్గర ఉండదు కదా. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మన యొక్క స్కిన్ని మంచి గ్లోయింగ్గా చేసుకునే ఒక బ్యూటీ టిప్ అండి. ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఒక 2 బీట్రూట్స్ని తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా రెడీ అవుతుంది. దీన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే మనకి పైన తొక్క అంటే పిప్పు ఉంటుంది కదా, సో ఆ పిప్పి అలాగే ఈ జ్యూసు 2 కూడా సపరేట్ అయిపోతాయి. ఆ బీట్రూట్ జ్యూస్ని ఇలాంటి ట్రేలు ఉంటాయి కదండి, సో ట్రేలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా సరే ఈ క్యూబ్ని మన యొక్క ఫేస్ పైన కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా పోతుంది, మన యొక్క స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా తయారవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి. మనము పాలు గట్ట వేయించుకుంటూ ఉంటాం కదా, సో అవి ఆవు పాలు కానీ గేదె పాలు, సో ప్యాకెట్ పాలు ఇవి వేయించుకునేటప్పుడు ఇప్పుడు ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి. మనం మర్చిపోయి బయట పెట్టేసినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టి కరెంటు పోయినా సరే మనకి చాలా త్వరగా ఇరిగిపోతాయండి. పాలు ఇరిగిపోయినాయి అంటే ఇంకా దేనికి పనికిరావు, బయట పడేస్తాం కదా. అలా బయట పడకుండా వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇరిగిన పాలతో కలాకాండ్ చేసుకుంటారనేది. సో కలాకాండ్ని చాలా సింపుల్గా ఓన్లీ 10 మినిట్స్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ చూస్తారు కదా, పాలు ఇరిగిన పాలు ఉంటాయి కదండి. సో నార్మల్గా అయితే పాలు కొంచెమే ఇరుగుతాయి, బట్ ఇవి పూర్తిగా ఇరిగిపోవాలి అంటే ఒక నిమ్మకాయ తీసుకొని అందులో ఒక 2-3 డ్రాప్స్ వరకు కూడా నిమ్మ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, సో ఆ నిమ్మ రసాన్ని ఆ పాల్లో వేసేయాలి. వేసేసి ఒక 1 మినిట్ వరకు కూడా అంటే స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేసామనుకోండి, మనకి పాలు అనేవి పూర్తిగా ఇరిగిపోతాయి. చూసారు కదా, ఫైనల్లీ ఇలా ఇరిగిన పాలని డైరెక్ట్గా వాడకూడదు. ఇలా వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని మనకి ఇలా మిగులుతుందటి. సో ఇదంతా కూడా ఇరిగిన పాలు. ఇలా ఇరిగిన పాలని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి కొంచెం షుగర్ అయితే వేయండి. మీకు ఇంకా స్వీట్నెస్ అంటే స్వీట్ ఎక్కువగా కావాలి అంటే షుగర్ ఎక్కువగా యాడ్ చేయండి, స్వీట్ తక్కువగా కావాలి అంటే షుగర్ తక్కువగా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వరకు కూడా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ పైన పెట్టేసి ఈ షుగర్ అనేది ఆ యొక్క ఇరిగిన పాలు ఉన్నాయి కదండి, సో ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. మనకు కొంచెం వాటర్ లాగా పైన తేలుతుంది, సో ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలండి. సో లాస్ట్లోని ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ని వేసుకుంటే మనకి మంచి స్మెల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మీరు స్వీట్ ఐటమ్స్లోని పాయసము, సో ఇలాంటి స్వీట్ ఐటమ్స్లో వాడుకున్నా సరే టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. లేదు మీరు మామూలుగా తినేయాలైనా సరే తినేయవచ్చు. మా పిల్లలైతే నార్మల్గానే తినేశారు ఇదంతా కూడాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.